హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని షూట్ స్పాట్. ఇప్పుడు నేను తిరుపతి చిత్తూరు హైవేలో ఉన్నాను. ఈ 6 లైన్ హైవే చాలా బాగుంటుంది. ఈ రోజు జాలీగా వచ్చాను. ఈ రోజు అట్లా రైడ్ పోయేసి ఎక్కడన్నా మంచి రెస్టారెంట్ ఉంటే భోంచేసి రావాలని, ఈ రోజు జాలీగా స్పెండ్ చేయాలని వచ్చాను. కొంతమంది అడిగారు తిరుపతి చిత్తూరు మధ్యలో మంచి రెస్టారెంట్ లో రివ్యూ చేయమని అడిగారు. వెళ్తాను. ఇప్పుడు ఏదన్నా మంచి రెస్టారెంట్స్ అయితే కొత్త పడ్డాయి. ఆ రెస్టారెంట్ లో తిని మీకు ఫుడ్ రివ్యూ కూడా ఇస్తాను. ఈ హైవేలో వెళ్ళేటప్పుడు కార్స్ వెహికల్స్ చాలా ఫాస్ట్ గా వస్తా ఉంటాయి. గాలి చాలా ఎక్కువగా ఉంటది కాబట్టి ఇది వేసుకున్నాను నేను. చుట్టూ చెవులకి ప్రొటెక్షన్ ఇది, మనం వెళ్ళేటప్పుడు గాలి పోకుండా. నాకు ఈ హైవే చాలా ఇష్టము. హైవేలో వెళ్ళాలంటే చాలా ఇష్టము. అప్పుడప్పుడు వస్తూ ఉంటాను జాలీగా. ఈ రోజు జాలీగా తిరగాలనిపించింది కాబట్టి రైడ్ వెళ్తున్నాను. వీడియో చూడండి, బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. స్టార్ట్ చేస్తాము. నేచర్ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది. కొండల మధ్యలో కట్టినారు ఈ హైవే. చుట్టూ కొండలు ఉన్నాయి చూడండి. మంచి పచ్చని ప్రదేశం, చెట్లు, మంచి పచ్చని చెట్లు, చల్ల గాలి. ఇలాంటి ప్రదేశంలో రైడ్ చేయాలి మనం. నాన్ వెజ్ రెస్టారెంట్స్ ఎక్కడ లేవు తిరుపతి చిత్తూరు మధ్యలో. ఇంకా వెతుక్కుంటూ వచ్చాను. ఇక్కడ ఒక చిన్న డాబా లాంటిది కనబడింది. అక్కడికి వచ్చాను, ఫుడ్ ఆర్డర్ చేశాను, వెయిట్ చేస్తా ఉన్నాను. చాలా చిన్నది, ఇది బాగుంటుందో లేదో కూడా తెలియదు ఎలా ఉంటుంది అనేది. ఫస్ట్ వద్దనుకున్నాను, కానీ ఏది లేదు కాబట్టి ఇక్కడే చేయాలి, ఇంకా తప్పదు కాబట్టి. నాన్ వెజ్ హోటల్స్ ఎక్కడ లేవు కాబట్టి ఇక్కడికే వచ్చాను. నేను ఆర్డర్ ఇచ్చింది రోటీ ఆర్డర్ ఇచ్చాను, చికెన్ ఫ్రై ఆర్డర్ ఇచ్చాను. చికెన్ కర్రీ ఆర్డర్ ఇచ్చాను, తందూరి రోటీ ప్లస్ చికెన్ లాలీపాప్ ఆర్డర్ ఇచ్చాను. ఎలా ఉన్నాయి చూడండి. చికెన్ లాలీపాప్ 5 పీసులు ఇచ్చినాడు. ఇది ఎలా ఉందంటే పిండి పూజ చేసినారు దీనికి. లోపల ఇంకా ఉడకాల. మసాలా పౌడర్, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసేస్తున్నారు. టేస్ట్ పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే ఎక్కువ పిండి పూసుకున్నారు. ఒరిజినల్ టేస్ట్ అయితే లేదు, అయితే ఉంది, పర్వాలేదు, అట్లా ఉంది. పిండి ఎక్కువగా ఉంది. టేస్ట్ వైజ్ పర్లేదు, నాట్ బ్యాడ్, తినచ్చు. 2 రోటీలు 2 పుల్కాలు ఆర్డర్ చేశాను, వచ్చేసాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను. రోటీలు చిన్న సైజులో ఉన్నాయి, అలాగే పుల్కాలు కూడా చిన్న సైజులో ఉన్నాయి. మామూలుగా పెద్దగా ఉంటాయి, ఇక్కడ చిన్న సైజులో ఉన్నాయి. చికెన్ లాలీపాప్స్ తినేసాను ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు రోటీ టేస్ట్ చేయాలా. రోటీ విత్ చికెన్ కర్రీ ఎలా ఉందో చెప్తాను మీకు. రోటీ అనుకున్నట్టు లేదు, హార్డ్గా ఉంది, అంత బాగాలేదు టేస్ట్. అంటే ఈ డాబాస్లో ఉంటుంది, మామూలు రెస్టారెంట్స్ లాగా ఉండదు.
రెస్టారెంట్లో అయితే క్వాలిటీ మెయింటైన్ చేస్తారు బాగా, అంటే బాగా కేర్ తీసుకొని చేస్తారు, టేస్ట్ వైజ్ కానీ నీట్ వైజ్. డాబాలో అవి ఉండవు అన్నమాట. కొన్ని డాబాస్లో బాగుంటాయి, కొన్ని డాబాస్లో కరెక్ట్ చేయరు. రోటీ హాట్గా ఉంది. చిత్తూరు నుంచి తిరుపతి నుంచి చిత్తూరు హైవేకి వెళ్ళేటప్పుడు ఎక్కడ నాన్ వెజ్ రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ లేవు. ఒకే ఒక హోటల్ ఉంది, పల్లె రుచులని. అది బయట నుండి చూసి ఇంకా నాకు నచ్చలేదు, అవుట్లుక్ బాగాలేదు కాబట్టి వచ్చేసినాను. దీని పేరు లోకి డాబా. హైవే పక్కనే వస్తుంది. తిరుపతి నుంచి చిత్తూరుకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తుంది. చికెన్ కర్రీ కూడా ఇట్లా ఉంది, అంత టేస్టీగా అయితే లేదు. ప్యూర్ వెజిటేరియన్ అయితే దండిగా ఉన్నాయి. చాలా హోటల్స్, చాలా రెస్టారెంట్స్ ప్యూర్ వెజిటేరియన్, కానీ నాన్ వెజ్ హోటల్స్ మాత్రం రెస్టారెంట్స్ లేవు. తిరుపతి నుంచి చిత్తూరుకి వచ్చే మార్గంలో నాన్ వెజ్ హోటల్స్ కోసం వెతికిన ఫ్రెండ్స్, ఎక్కడా లేవు, దొరకలేదు. మనకు ముక్కలేందే ముద్ద దిగదు. ఏం చేసేది, చిన్న డాబా కనిపిస్తే దానిలోకి దూరినాను. ఇంకా తప్పడం లేదు కాబట్టి ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోయినాను. ఈ రోజుకి మీకు చెప్పాలి కాబట్టి రివ్యూ చెప్తున్నాను ఎలా ఉందనేది. కొంతమంది అడిగినారు, తిరుపతి నుండి చిత్తూరు మధ్యలో హైవేలో మంచి హోటల్స్ ఎక్స్ప్లోర్ చేయండి బ్రదర్ అని అడిగారు. ఇక్కడ చూసేదానికి అవుట్లుక్ చాలా బాగున్నాయి, కానీ అవన్నీ కూడా ప్యూర్ వెజిటేరియన్. నాన్ వెజ్ రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ ఏం లేవు. నాకు ఉండేది రెండే రెండు నాన్ వెజ్ అంటే, చిన్న డాబా రెండు ఉన్నాయి. పల్లె రుచిలో లోకి డాబా. రోటీ తినేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు పుల్కా తినాలా, దాన్ని కూడా వాయించేద్దాము ఎలా ఉందో. పుల్కా ఎట్టుందంటే అప్పలం లాగుంది, చూడండి, చిన్న అప్పలం లాగుంది. భలే తమాషగా ఉంది ఫ్రెండ్స్. ఇది మొత్తానికి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. ఒక్కొక్క దగ్గర నాకు భలే విచిత్రంగా ఉంటుంది, అంటే మనం ఎక్స్పెక్ట్ చేయము, అట్లా కనబడతా ఉంటాయి అన్నమాట. మనము ఏదో ఊహించుకోబోతాం, అంటే రోటీ ఇలా ఉంటుంది, చికెన్ ఇలా ఉంటుంది అని మైండ్లో ఒక ఎక్స్పెక్టేషన్తో పోతాము. ఇక్కడ చూస్తే బద్దలు కొడతారు వచ్చి. పుల్కా అడిగితే కనీసము పుల్కా అంటే ఏంది, ఆయిల్ వేసి చేస్తే చపాతి అంటే ఏంది, ఆయిల్ వేసి చేస్తారు. పుల్కా అంటే ఆయిల్ లేకుండా చేసేది, కానీ సైజ్ అంతే రావాలి కదా. చపాతి నార్మల్గా పెద్దదే వస్తుంది, పుల్కా కూడా అంతే రావాలి. వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే అప్పలం లాగా అంత పెద్ద చేసేసినారు. ఇది బాగుంది మెత్తగా, ఇది బాగుంది ఫ్రెండ్స్ మెత్తగా. రోటీ బాగాలేదు కానీ పుల్కా బాగుంది, మెత్తగా ఉంది, సాఫ్ట్గా. ఇంకో రెండు చెప్పుంటే బాగుండేది అనిపిస్తా ఉంది. ఒకటే చెప్పాను, పెద్దది వస్తుంది అనుకోని, చాలా చిన్నది ఇచ్చినాడు. ఆయిల్ లేకుండా బాగుంది, మెత్తగా ఉంది. అప్పుడప్పుడు బయట వచ్చి తింటా ఉన్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడు ఇంట్లోనే ఫుడ్ తింటే ఏం బాగుంటుంది, బయట వచ్చి అప్పుడప్పుడు తింటా ఉండాలి, ఎంజాయ్ చేస్తూ ఉండాలి. కరెక్టా కదా? మీకు ఎలా అనిపించింది ఫుడ్ అనేది కామెంట్ చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీని అవుట్లుక్ అంతా చూపిస్తాను మీకు. ఈ డాబా ఎట్లా ఉన్నది ఏందనేది మీకు చూపిస్తాను. మీరు కూడా వచ్చి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఫుడ్ తినేసాను ఫ్రెండ్స్. ఈ డాబాలో ఫుడ్ తినేసి బయట వచ్చినాను. ఫుడ్ తిన్న సాటిస్ఫాక్షన్ లేదు నాకు, ఎందుకంటే ఏదో నార్మల్గా ఉన్నింది. నేను కొన్ని ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినాను. హైవేలో బాగుంటుంది ఫుడ్ అని ఎక్స్పెక్ట్ చేసినాను, కానీ నా ఎక్స్పెక్టేషన్కి అంత నేను అనుకున్న రేంజ్లో లేదు. అందుకని ఇంకా డాబాస్ రివ్యూ చేయకూడదు అని డిసైడ్ చేసుకున్నాను. ఇది ఈరోజు బ్లాగ్. జస్ట్ వచ్చాను, జాలీగా రెస్టారెంట్లో తినేసి వెళ్దాం అనుకుంటే ఒక రెస్టారెంట్లో కూడా నాన్ వెజ్ లేదు. ఇంకా వెజిటేరియన్ అనేది నాకు బయట వచ్చినప్పుడు ఈరోజు నాన్ వెజ్ తినాలనిపించింది కాబట్టి మీకు రివ్యూ చేయాలని నాన్ వెజ్ హోటల్ వెతుక్కొని వచ్చాను. సరే ఫ్రెండ్స్, ఇంకా రిటర్న్ అయిపోదాము. చాలా బాగుంది, జాలీగా ఉంది. నాకైతే ఇట్లా వచ్చి మనము అప్పుడప్పుడు గడుపుతూ ఉండాలా. ఎప్పుడు ఒకే ప్లేస్లో మన వర్క్తో బిజీగా ఉంటాము. ఇట్లా బయట వచ్చి కొద్దిసేపు గడపాలన్నమాట. అప్పుడు మైండ్ కొద్దిగా రిఫ్రెషింగ్గా ఉంటుంది, రిలాక్సింగ్గా ఉంటుంది అనమాట. చల్లగా ఉంది వాతావరణము.